మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చాను. మరియు యెహోషువ గ్రంథం చివరి అధ్యాయమైనటువంటి 24వ అధ్యాయము 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడును అయిన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై మృతి నొందెను. ఈ చదివినటువంటి 2 వచనాల్లో మొట్టమొదటి ప్రారంభ వచనం చూసినట్లయితే మోషే పరిచారకుడు లేదా మోషే దాసుడు లేదా మోషే దగ్గర శిష్యుడైనటువంటి యెహోషువ, మరియు చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి యెహోషువను గురించి రాయబడినటువంటి మాట మోషే పరిచారకుడు, మోషే శిష్యుడు, మోషే దాసుడు రాయబడలేదు కానీ యెహోవా దాసుడైనటువంటి యెహోషువ అని రాయబడింది. 2 వాక్యాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 23 అధ్యాయాలు. ఈ అధ్యాయాల్లో ఏం జరిగింది అంటే ఈ అధ్యాయంలోనే దేవుని లేఖనాలతో యెహోషువ సహవాసం చేయడం ప్రారంభించాడు. ఈ అధ్యాయాల్లోనే దేవుని ఆత్మాభిషేకం చేత భీకరమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఈ అధ్యాయంలోనే దేవుని కొరకు సాక్షిగా నమ్మకంగా బ్రతకడానికి జాషువా ముందడుగు వేశాడు. ఈ అధ్యాయంలోనే దేవుని జనులకు ఎదురుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులను హతమార్చాడు. ఈ అధ్యాయాల్లోనే నేను నా ఇంటి వారు మాత్రం దేవుని ఆరాధిస్తాం, యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం, మీరెవ్వరూ ఆరాధించుకోండి అని ధైర్యంగా, పౌరుషంగా, రోషంగా దేవుని కొరకు నిలబడగలిగాడు ఈ అధ్యాయంలోనే. నేడు మనం గుర్తించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాట, మనుషులకు దాసులుగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవునికి దాసులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. ప్రతి వారు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చూసినట్లయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించను. అనగా అపోస్తులు మాత్రమే దేవునికి శిష్యులు, దేవుని పని చేయడానికి పిలువబడిన వారే దేవుని శిష్యులు అని బోధించట్లేదు కానీ దేవుని వాక్యం మనకు బోధించేది అందరూ కూడా ఆయనకు శిష్యులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు వారికి మాత్రం శిష్యులుగా మార్చుకుంటారు. దేవునికి శిష్యులుగా మార్చక వారి అవసరతల కొరకు, వారి పనుల కొరకు జనులను వారికి శిష్యులుగా మార్చుకొని వారికి దాసులుగాను, వారి పనులు చేయడానికి, వారి అలసటలు తీర్చబడే విధంగా, వారి కొరతలు తీర్చబడే విధంగా జనులను వారికి దాసులుగా మార్చుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు మనుషులకు దాసులుగా ఉండనేరక దేవునికి దాసులై ఉండడే అని మత్తయి సువార్తలో మనం మరలా చూస్తాం. సిరికిని మనుషులకు యజమానులకు దాసులై ఉండక దేవునికి మాత్రమే మనం దాసులమై ఉండాలి. యెహోషువ అసలు మొట్టమొదటి పేరు మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే అతని పేరు హోషేయ. హోషేయ అనేటువంటి పేరును యెహోషువగా మోషే మార్చాడు. అనగా యెహోషువ మీద ఉన్నటువంటి దేవుని ప్రణాళిక మోషే ద్వారా బయలుపరచబడింది. మోషే ఉన్నంతసేపు యెహోషువ మోషే చెప్పిన మాట విన్నాడు. మరియు చివరికి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ మనుషులకు మాత్రమే దాసులుగా ఉండిపోక సాక్షాత్తు దేవునికి దాసులుగా మార్చబడ్డాడు. ఏ కోణంలో దేవునికి దాసులుగా మార్చబడ్డాడంటే మోషే చనిపోయేంత వరకు కూడా యెహోషువ మోషేకి మాత్రమే దాసుడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దేవునికి దాసులుగా మార్చబడ్డాడు. కానీ క్రొత్త నిబంధనలో మనం మనుషులకు దాసులుగా ఉండక దేవునికి మాత్రమే దాసులమై ఉండాలి. మనం అందరము కూడా దేవునికి శిష్యులుగా మార్చబడాలి. ఒక్కళ్ళు ఇద్దరు శిష్యులుగా కాదు, 12 మంది శిష్యులుగా కాదు, 70 మంది శిష్యులుగా కాదు, కానీ ప్రతి వారు కూడా దేవునికి శిష్యులుగా మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క బోధ అదే. కనుక నేడు మనం గుర్తించాల్సింది మనము దేవునికి దాసులుగా ఉండాలి, దేవునికి శిష్యులుగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే దేవుని వాక్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనే ప్రభు సెలవిస్తారు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి విషయములన్నీ నువ్వు బాగా చదువు మరియు నువ్వు బోధించు. ఇది మొదటి భాగం. మరియు మనం యెహోషువ గ్రంథంలోనే దేవుని కొరకు భీకరమైన కార్యాలు చేయడానికి ధైర్యంగా నిలబడాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. యోర్దాను పాయలు చేసే విషయంలో గానీ, సూర్యచంద్రులను నిలిపివేసే విషయంలో గానీ, రాజులను శత్రులను హతమార్చే విషయంలో గానీ దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. మరియు చివరి అధ్యాయంలో చూసినట్టయితే నేను నా కుటుంబము క్రీస్తుని మాత్రమే, దేవుని మాత్రమే ఆరాధిస్తామనేటువంటి దృఢ సంకల్పంతో క్రీస్తుకు సాక్షులుగా నిలబడగలగాలి. ఈ 3 విషయాలు ముఖ్యంగా పాటించినట్లయితే మనం దేవునికి దాసులుగా మార్చబడతాం, శిష్యులుగా మార్చబడతాం. కనుక యెహోషువ మోషేకు మాత్రం దాసులుగా నిలిచిపోక దేవుని కొరకు నిలబడ్డాడు, దేవునికి దాసులుగా మార్చబడ్డాడు. నేడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం మనుషులకు దాసులు కానేరక క్రీస్తుకు మాత్రమే దాసులంగాను, క్రీస్తుకు శిష్యులంగాను మార్చబడిన వారమై దేవుని యొక్క కార్యాలను ప్రత్యక్షంగా మనం పొందుకుంటూ దేవుని యొక్క
కార్యాలు ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ క్రీస్తు అడుగుజాడల్లో నడవవలసినటువంటి శిష్యులము. ఈ పరిచర్య అనగా ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి పరిచర్య ద్వారా కూడా దేవుడిచ్చినటువంటి దర్శనం పిలిపేదనగా ప్రతి వారు కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, తండ్రితో ఒక సహవాసం కలిగి ఉండాలి. మనుషులతోనూ, రాజులతోనూ, అధికారులతోనూ, రాజకీయ నాయకులతోనూ సహవాసం కాదు గాని దేవునితోనూ ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసం. సేవకులతో సహవాసం చేయాలి, దేవుని సహవాసం పొందుకోవడానికి. సేవకులతో కలిసి నడవాలి, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి. సేవకులతో మాట్లాడాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడానికి. అంతే తప్ప సేవకులకి శిష్యులుగా మార్చబడడానికి, సేవకులకి భయపడిపోతా, పాపంలో ఉండిపోతా, వారికి లోబడిపోతా, బంధకాలతో కట్టబడిపోతా, పాపాలకు మరలు గొల్పబడిపోతూ ఉండడం దేవుని యొక్క చిత్తం, ఉద్దేశం కాదు. అట్టి బోధలు సాతాను సంబంధమైనటువంటి బోధలు, దుర్బోధలు, మోసపుచ్చు బోధలు, భ్రమపరచు బోధలు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఈ వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తుంది, యెహోషువ నాకు దాసుడై ఉండలాగున మీరును నాకు శిష్యులై ఉండండి. మనుషులకు శిష్యులై ఉండక వాక్యం ఏది చేయొద్దంటుందో దాని యొద్ద నిలిచిపోయి, ఇంకా ఎవరు చెప్పినా సరే ఇది వాక్యం సెలవిస్తుంది ఇట్లా చేయొద్దని, నేను చెయ్యను అని చెప్పగలిగేటువంటి ధైర్యము కలిగినట్లయితే దేవునికి దాసులుగా మార్చబడతారు. ఒకవేళ అట్టి ధైర్యం లేకపోతే మనుషులకు మాత్రమే దాసులుగానే ఉంటారు, వారి రక్షణలకు నడిపించబడరు. వారు చేస్తున్న భక్తి క్రియలు, విశ్వాస క్రియలన్నీ కూడా ఒక రోజున నశించిపోతాయని మనం కీర్తన గ్రంథంలో చూస్తాం. వారి సంకల్పం అంతా గాలి పుట్టు ఎగిరినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక యెహోషువ క్రీస్తు మార్గంలో మోషే ద్వారా నడిపించబడ్డాడు. ఆ సత్య మార్గంలో, సత్య బోధలో నిలబడ్డాడు కనుకనే దేవునికి దాసుడుగా మార్చబడ్డాడు. నేడు మోషే వంటి సత్య బోధలో మనం నిలిచి ఉండాలి. ఆ సత్య బోధ దేవునితో సహవాసం కలిపేదై ఉండాలి. ఒకవేళ సత్య బోధలో నిలబడకపోతే దేవునితో సహవాసం కలుగదు. దేవునితో సహవాసం కలుగని ఎడల శిష్యులుగా మార్చబడలేరు. శిష్యులుగా మార్చబడలేరని ఎడల ఆయన అంటాడు, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. కనుక దేవునికి శిష్యులుగా మార్చబడదాం. తండ్రితో ప్రత్యేకమైనటువంటి సహవాసం కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎప్పటికప్పుడు గ్రహిస్తూ, ఆయన మనసును లోతుగా తెలుసుకుంటూ, ఆయన వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాలని ఆధ్యాత్మిక వృద్ధి కొరకు గ్రహిస్తూ, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని స్వరూపులకు మార్చబడి, సంపూర్ణతలోకి చేర్చబడి, దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులమగుదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్ను మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారిని మనుషులకు దాసులుగా ఉండేటువంటి అనుభవంలో నుండి నీకు దాసులుగా ఉండేటువంటి స్థాయిలోకి మీరు తీసుకుని రండి ప్రభువా. సత్య బోధలో నిలిచి ఉంటేనే దేవునికి దాసులుగా మార్చబడగలుగుతారన్న విషయాన్ని మీరు స్పష్టంగా తెలియజేశారు. మోషే యెహోషువకు సత్య బోధను అందించాడు, సత్య వాక్యాన్ని అందించాడు, సత్యాన్ని బోధించాడు, ఆజ్ఞను బోధించాడు, ఖండించాడు, బుద్ధి చెప్పాడు. అటువంటి సత్య బోధన నిలబడి ఉన్నాడు కనుకనే యెహోషువ నీకు దాసులుగా మార్చబడ్డాడని, క్రొత్త నిబంధనలో ఒక్కరు కాదు గాని ప్రతి వారు కూడా నీకు శిష్యులుగా మార్చబడాలని, నీకు పూర్తి స్థాయిలో దాసులుగా మార్చబడాలని మీరు బోధిస్తున్నారు, మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అట్టి విధంగా వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ నీకు శిష్యులుగా, నీకు దాసులుగా మార్చమని తండ్రి, నీతో ప్రత్యేకమైనటువంటి సహవాసం కలిగి ఉన్నట్లుగా, మనుషులకు భయపడనేరక, మనుషులకు దాసులుగా ఉండనేరక, అటువంటి బంధకాల నుంచి బయటకు వచ్చి నీకు దాసులుగా ఉన్నట్లు నీ చిత్తాన్ని ఎరిగి పరలోక రాజ్యానికి వారసులుగా కృప దయచేసి రాజ్యానికి వారసులుగా చేసుకోమని, ప్రతి అవసరం అక్కరిని మహిమలు తీర్చి నిండాలుగా దీవించమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.